హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు హార్వెస్ట్ వరల్డ్. ఇప్పుడు థ్రెషర్ గేర్ బాక్స్ ఎలా సర్వీస్ చేయాలనేది అయితే మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. దీన్ని రోటర్ గేర్ బాక్స్ అని కూడా అంటారు కొంతమంది, థ్రెషర్ గేర్ బాక్స్ అని కూడా అనొచ్చు. ముందుగా ఇక్కడ 2 బెల్ట్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి మామూలు బయట బెల్ట్లో ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీలో కావాలితే 96 సి సెక్షన్లో 96 నెంబర్ బెల్ట్లో అయితే మనకి యూజ్ అవుతాయి. ఆ బెల్ట్లు అయితే రిమూవ్ చేయాలి ఫస్ట్. అవి రిమూవ్ చేసిన తర్వాత కటర్ బార్ లివర్ వేసినప్పుడు ఎంగేజ్ అవుతుంది కదా ఎల్డర్ పుల్లి. ఈ పుల్లి నుంచి వచ్చి ఈ పుల్లి దగ్గర ఉన్న ఈ కేబుల్ అయితే లూజ్ చేసుకుని అక్కడ ఉన్న స్ప్రింగ్ తప్పించి ఈ 2 గాడ్ల బెల్ట్ ఉంటుంది కదా, ఈ బెల్ట్ అయితే తీసుకోవాలి. ఆ 2 బెల్ట్లు తీసిన తర్వాత ఇటుపక్క కటర్ బార్ రివర్స్ బెల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కటర్ బార్ రివర్స్ బెల్ట్ని అయితే రిమూవ్ చేయాలి. కింద సరిపోద్ది. ఇలా ఈ విధంగా బెల్ట్లన్నీ తీసిన తర్వాత మనకి దీనికి 18 సైజు బోల్ట్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్. 18 సైజు బిట్ ఒకటి తీసుకుని ఈ బోల్ట్లన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఇవి మొత్తం 8 బోల్ట్లు వస్తాయి. ఒకసారి చూడండి, 8 బోల్ట్లు చూపిస్తాను. ఇక్కడ సెంటర్లో 4 బోల్ట్లు వస్తాయి ఫ్రెండ్స్. 1 2 అక్కడ ఉంటుంది కొట్లో సైడ్, ఇది 3, దాని కింద 4 బోల్ట్లు. అదేవిధంగా మళ్ళీ సెంటర్లో 5, ఇదొకటి 6, ఈ చివర 2 బోల్ట్లు ఫ్రెండ్స్, పైన 1 కింద 1. మొత్తం టోటల్గా 8 బోల్ట్లు అయితే వస్తాయి. 18 సైజ్ బోల్ట్లు తీసుకుని గేర్ బాక్స్ అయితే కిందకి దింపుకోవచ్చు. ఈ విధంగా కింద దింపుకొని పైన సెంటర్లో ప్లేట్ ఒకటి వస్తుంది. ప్లేట్కి 13 సైజు బోల్ట్లు వస్తాయి. ఆ బోల్ట్లు తీసుకుని ముందుగా ఈ ప్లేట్ అయితే తీసుకోవాలి. ఈ ప్లేట్లో ఒక బేరింగ్ ఉంటుంది. దీంట్లో టోటల్గా 6 బేరింగ్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనకి వస్తుంది సెంటర్లో ఒక బేరింగ్, దానికి ఆపోజిట్లో ముందు ఒకటి, అటుపక్క సాఫ్ట్కి 2, ఇటుపక్క సాఫ్ట్కి 2, మొత్తం టోటల్గా 6 బేరింగ్లు అయితే వస్తాయి. తర్వాత ఈ పుల్లి లోపల 24 సైజు నట్టు అయితే ఒకటి వస్తుంది. ఆ నట్టు రిమూవ్ చేసుకుని ఈ విధంగా పుల్లిని అయితే తీసుకోవాలి. ఈజీగానే వస్తుంది, పుల్లి అయితే ఫ్రీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ పుల్లి అయితే తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ బోల్ట్లు అయితే ఓపెన్ చేసుకోండి. ఓ పక్క సెక్షన్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈ పుల్లి కూడా 24 సైజు బోల్ట్ వస్తుంది, పెద్ద పుల్లి. ఈ నట్టు ఆ నట్టు ఓపెన్ చేసుకుని ఈ పుల్లి కూడా తీసుకుంటాం. ఈ విధంగా అటు ఇటు 2 పుల్లీలు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక పక్క సెక్షన్ అయితే ఈ బోల్ట్లు ఓపెన్ చేయాలని చెప్పాను కదా, ఈ బోల్ట్లు ఓపెన్ చేసి 13 సైజు బోల్ట్లు వస్తాయి ఫ్రెండ్స్. ఆ బోల్ట్లు ఓపెన్ చేసి ఒక పక్కన ఇలా ఓపెన్ అవుతుంది ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పక్క హౌసింగ్ అయితే ఓపెన్ అవుతుంది. చూసారుగా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత నీట్గా ఈ పార్ట్స్ అన్నీ నీట్గా డీజిల్తో కడుక్కొని నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మొత్తం 6 బేరింగ్లు వస్తాయి. 6 బేరింగ్లు
3 ఆయిల్ సీల్లు, ఒక ఓరింగ్ వస్తుంది. ఈ డీటెయిల్స్ మొత్తం మీకు క్యాటలాగ్ లాస్ట్లో, వీడియో లాస్ట్లో పెడుతున్నాను. ఆ వీడియో చివరి వరకు చూసి మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. ఈ బేరింగ్స్ ఏమేమి బేరింగ్స్ పడతాయో, ఆయిల్ సీల్ నెంబర్స్ మొత్తం క్లియర్గా అందులో ఉంటుంది. వీడియోని ఒకసారి ఆఫ్ చేసుకుని లాస్ట్లో మొత్తం ఆ బేరింగ్ నెంబర్స్ అవి మొత్తం అన్నీ చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాటలాగ్లో మొత్తం దానికి సంబంధించి ఆ గేర్ బాక్స్ సంబంధించిన పార్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ విధంగా ఇందులో మీకు కావాల్సిన పార్ట్ దగ్గర నెంబర్ చూసుకొని నెక్స్ట్ వచ్చే లిస్ట్లో ఆ నెంబర్ దగ్గర ఉన్న ఆ పార్ట్ పేరు లేదంటే ఆ పార్ట్ నెంబరు చూసుకుని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకా వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.